మళ్ళీ 1 వీక్ అయిపోయింది కదా. సో సండే స్కూల్ కి మళ్ళీ వచ్చేసాం కదా. సో ఈ వచ్చే సండే స్కూల్లో మరి ఇప్పుడు కొత్త కొత్త సాంగ్స్ నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారా మీరందరూ? ఓకే, సరే. దానికి వెళ్లే ముందు మనం ప్రేయర్ చేసుకుందామా? ప్రేయర్ తో స్టార్ట్ చేసుకుందాం. అందరం స్ట్రైట్ నీల్ డౌన్, జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ క్లోజ్ యువర్ ఐస్. హల్లెలూయా, స్తోత్రం ప్రభా, నీకు వందనాలు చెల్లించుకున్నాను యేసయ్యా. నేను గతించిన వారమంతా మమ్మల్ని కాచి కాపాడి ఈ వారంలో కూడా ప్రభావాన్ని స్థుతించడానికి నాకు సహాయం చేస్తున్నావు. నీకు వందనాలు చెల్లించుకున్నాను యేసయ్యా. ప్రభా, ఆది నుంచి అంతవరకు నీ ఆజ్ఞాతంలో జరిగించండి ప్రభా. అభ్యంతరాలు ఆటంకాలన్నింటినీ యేసు నామములో కొట్టివేయండి ప్రభా. పరిశుద్ధాత్మదేవ, మీ కార్యాలనైనా మీరు ఇక్కడ జరిగిస్తానని నీకు వందనాలు చెల్లించుకున్నాను తండ్రి. నైనా చెప్పొచ్చిన వినిచిన మేమందరం నాయన దాని ప్రకారం నడవగలుగుటకు సహాయం చేస్తాను. నీకు వందనాలు చెల్లించుకుంటూ యేసు నడుచున్నాం తండ్రి. అవునా? ఓకే పిల్లలు, రెడీగా ఉన్నారా మరి? సో ఇప్పుడు మనందరికి వచ్చిన ఆటతోనే మనం స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా? ఓకే ఓకే పిల్లలు, పాడేసుకున్నారు కదా. సో ఏంటదంట, మనం ఎక్కడి నుంచి రన్ చేయాలంట? డార్క్నెస్ నుంచి లైట్ లోకి రన్ చేయాలి కదా. సో మనం మన హార్ట్ ని ఏసేకియాలని పాట నేర్చుకున్నాం కదా. మరి ఇంకొక కొత్త సాంగ్ నేర్చుకుందామా?
నేర్చుకున్నాం కదా. సో ఇప్పుడు మనం వర్షిప్ చేసుకుందామా? అందరం లేచి నిలబడదామా? నిలబడితే మనం యేసయ్యని వర్షిప్ చేసుకుందాం. ఓకే, అందరం కళ్ళు మూసుకుందాం. అందరం ఆకాశం వైపుకి హ్యాండ్స్ లిఫ్ట్ చేద్దాం. యేసయ్య నామాన్ని ప్రైజ్ చేసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు చెల్లించుకున్నాను. యేసయ్యా టైం ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రం 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 ప్రభువా, నీకు వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం నాయన తండ్రి, కుమార పరిశుద్ధాత్మైన యేసయ్యా నీకు వందనాలు. యేసయ్యా నీకు స్తోత్రం 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 తండ్రి, నీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్. యేసయ్యా నీకు స్తోత్రం, మాతో ఉంటున్నందుకు నీకు వందనాలు ప్రభువా. మమ్మల్ని కాపాడుతున్నందుకు నీకు వందనాలు, ప్రొటెక్ట్ చేస్తున్నందుకు నీకు స్తోత్రం యేసయ్యా. అయ్యా ప్రభువా, ఈ ఆపర్చునిటీని మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం యేసయ్యా. నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. యు ఆర్ ద హోలీ లార్డ్ ఫాదర్ లార్డ్. యేసయ్యా మీరు ఒక్కరేనైనా గొప్ప దేవుడు నైనా. యేసయ్యా నీకు వందనాలు అయ్యా. మీ నామాన్ని హెచ్చిస్తున్నాం యేసయ్యా, మీ నామాన్ని ఘనపరుస్తున్నాం, పొగుడుతున్నాము తండ్రి, నీకు వందనాలు. నీకే స్తోత్రం 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 స్తోత్రం. అలా స్తుతిస్తుంటే కానీ పిల్లలు లైట్ ఆఫ్ ద వరల్డ్ యూ స్టెప్ డౌన్ ఇన్ టు డార్క్నెస్ అనే పాట పాడుకొని దేవుని నామాన్ని మహింపరచుకుందాం. ఒకవేళ రాకపోతే సెకండ్ టైం జాయిన్ అవుదాం. Light of the world, you step down into darkness. Open my eyes, let me Yes, Lord, I worship you. I praise your name, Lord. యేసయ్యా ఎంత స్తుతించినా ప్రభువా అయ్యా మా రుణము తీరదు ప్రభువా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. యేసయ్యా అందుకోసమే నీ నామాన్ని స్తుతిస్తున్నాం, నీ నామాన్ని ఘనపరుస్తున్నాం. అందరం చెప్దామా పిల్లలు? Lord, thank you for everything, Lord. Thank you for the cross, Lord. Thank you for being my light, Jesus. Thank you for stepping down, Lord. Thank you for everything, Jesus. యేసయ్యా నా పాపం కోసం నువ్వు చేసిన ప్రతి ఒక్క త్యాగానికి నీకు వందనాలు యేసయ్యా. మనందరం హృదయపూర్వకంగా యేసయ్యకి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ వర్షిప్ టైంని క్లోజ్ చేసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం ప్రభువా, నీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. మాకు ఇంత గొప్ప ధన్యత మాకు దయచేసి ఉన్నారు. నీకు వందనాలు ప్రభువా. మా కోసం ప్రాణం పెట్టారయ్యా. మా కోసం నాయన మీరు నాయన సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చారు ప్రభువా. అయ్యా, యూ లవ్డ్ us so much, Lord. Thank you for everything, Lord.
యేసయ్యా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా మాతో పాటు కలిసి ఎవరైతే వర్షిప్ చేసి ఉన్నారో ప్రభా వాళ్ళందరినీ ప్రభు నీ హస్తాలకు అప్పగించుకున్నాం. మేమందరం నాన్న నీ రాజ్యంలో కనబడగలుగుటకు సహాయం చేస్తున్నాం. నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. నేను జరగబోయే కార్యాన్ని హస్తాలకు అప్పగించుకుంటూ సమస్త మహిమ గంత ప్రభానికి ఆరోపించుకుంటూ ఏసునామం నడుచున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు విన్నర్ అనౌన్స్మెంట్ టైం కదా. సో ఎక్సైటెడ్ గా ఉన్నారు కదా, వెయిట్ చేస్తున్నారు కదా, చూసేద్దామా? మరి నేను డిస్ప్లే చేసేస్తాను, చూసేయండి. టూ టైప్స్ ఆఫ్ స్నాక్స్ ఉన్నాయి. 5,000 పీపుల్కి బ్రెడ్ 5 బ్రెడ్స్ 2 ఫిష్ పంచే సన్ ఆఫ్ గాడ్. ఫస్ట్ అక్క దగ్గర 3 టైప్స్ స్నాక్స్ ఉన్నాయి. అవి ఏంటంటే జ్యూస్, కప్ కేక్స్, పిజ్జా. ఏసయ్య ఫిషెస్ని 5,000 మెంబర్స్కి, అది కూడా మెన్స్కి పంచారు. జీసస్ ఏం చెప్పారంటే ఐఎమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ అని చెప్పారు. కూడా ఇలా ఫాస్ట్ గా పంపించేసి ఫాస్ట్ గా కరెక్ట్ ఆన్సర్ పంపిస్తే మీకు కూడా గిఫ్ట్ వచ్చేస్తుంది. ఓకేనా పిల్లలు? ఓకే పిల్లలు, నా విత్ స్టోరీ టైం. సో అక్క వచ్చి ఏ స్టోరీ చెప్తారో చూద్దామా? సో ఈ రోజు నుంచి జీసస్ ఐ యామ్ అనే సిరీస్ నేర్చుకుందాం. ఓకేనా పిల్లలు? సో ఈ రోజు జీసస్ ఐ యామ్ డాష్ అనేది ఒక అక్క నేర్పిస్తారు. ఆ సిరీస్ నేర్చుకుందాం, ఆ స్టోరీ నేర్చుకుందాం. హలో పిల్లలు, అందరు బాగున్నారా? దేవుని కృపను బట్టి మీ అందరు బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఈరోజు మీ అందరితో పాటు దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను. అయితే ఫస్ట్ మనం అందరం ప్రే చేసుకున్నామా? కళ్ళు మూసుకొని ప్రారంభిస్తాం. స్తోత్రం నాయన పరిశుద్ధుల యేసయ్యా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. గతమాత నీ ప్రేమ చిత్తంలో కాపాడి నీ యొక్క సంరక్షణ కాపుదలకు అనుగ్రహించిన రీతిని బట్టి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ సమయం అందు తండ్రి ప్రభా ఈ యొక్క స్టోరీ అంతటి ద్వారా ప్రభా నీకు మేము కలుగులాగునా తండ్రి ప్రభా. ఆది నుంచి అర్థం వరకు మీరు మాతో ఉండి ప్రభా వింటున్న వారికి అర్థమవులాగునా నన్ను ప్రభా మంచిగా నాకు కూడా నేను ప్రభా నేను నీ తలంపులు అనుగ్రహించి నడిపించని అడుగుతున్నాను. ఆది నుంచి అంతం ద్వారా ప్రభా అంతం వరకు తండ్రి ప్రభా నీకు మేము కలుగులాగునా మీరు కృప చూపించి నడిపించమని, మీరు నాతో మాత్రమే నడిపించమని ప్రార్థన చేస్తున్నాను వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అయితే ఈరోజు మీ అందరితో నేను ఒక స్టోరీ చెప్తాను అనమాట. ఏంటి అంటే ఈరోజు మనము చూసుకునే టాపిక్ ఐ యామ్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్. ఈ మాట ఎవరన్నారో తెలుసా? యేసయ్య ఈ యొక్క భూమి పైన ఉన్నప్పుడు ఐ యామ్ ది లైట్ ఆఫ్ ద వరల్డ్ అని ఈ భూమి పైన ఉన్న కొంతమంది మనుషులతో అన్నాడు. ఎందుకన్నాడు? యేసయ్య లైట్ ఆఫ్ ది వరల్డ్ అని ఎలా, దాని గురించి కొంచెం బ్రీఫ్ గా మనము చూసుకున్నాం. సో బైబిల్లో జాన్ 8:12 లో ఏమని ఉంటది? నేను లోకమునకు వెలుగు, ఐఆమ్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్ అని దేవుడు యేసయ్య అక్కడ చెప్తాడనమాట. ఐఆమ్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్ అని దేవుడు తను తాను ఏమని ఏం వర్డ్ యూజ్ చేస్తున్నాడు? తనకి లైట్ అనే వర్డ్ ని తను రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేస్తున్నాడు. లైట్ అని ఎందుకు దేవుడు యూజ్ చేస్తాడో మనం చూసుకున్నాం. సో ఫస్ట్ లైట్ అనే వర్డ్ మనము బైబిల్లో ఎక్కడ చూసాము? క్రియేషన్ లో దేవుడు ఫస్ట్ మొత్తం యొక్క భూమి అంతా కూడా చీకటి డార్క్నెస్ తో నిండి ఉన్నప్పుడు లెట్ దేర్ బి లైట్ అనగానే ఏమొచ్చింది? భూమి పైన లైట్ రాగానే డార్క్నెస్ ని లైట్ ని దేవుడు సపరేట్ చేసి లైట్ ఎలా కనిపించిందంటే వేసేకి మంచిదిగా కనిపించిందంట కదా. సో అక్కడ మనము ఈ యొక్క లైట్ ని చూసాం. లైట్ అనేది ఒక మంచి గుడ్ సైన్ కదా. నెక్స్ట్ లైట్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే హోలీనెస్. హోలీనెస్ ని లైట్ అనేది రిప్రజెంట్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ లైట్ అనేది హోప్ కి కూడా మనము చూస్తాం. లైట్ నాలెడ్జ్ కి, విజ్డమ్ కి చాలా ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు. లైట్ ని మనము చాలా వాటితో రిప్రజెంట్ చేయవచ్చు. అయితే ఈరోజు నేను కొన్ని వాటికి ఈ లైట్ కొన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఫస్ట్ థింగ్
లైట్ అనగా ఏంటి? లైట్ దేని రిప్రజెంట్ చేస్తుంది? ఫస్ట్ హోలీనెస్ కదా. యేసయ్య ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. ఆయన భూమిపైకి పరిశుద్ధుడిగా వచ్చాడు కదా. మేరీ గర్భంలో పరిశుద్ధుడిగా కూడా ఆయన పాపం లేకుండా ఆయన పుట్టి పరిశుద్ధుడిగా ఈ యొక్క భూమి పైన 33.5 years బ్రతికి ఎక్కడ ఏ విధమైన పాపం చేయకుండా హోలీగా బ్రతికి పరిశుద్ధుడిగానే చనిపోయాడు కదా. ఆయన ఎలాంటి వాడు? హీఈస్ హోలీ గాడ్ కదా. సో బైబిల్ మనం చూస్తే 1 John 1:5 లో దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. సో గాడ్ ఎలాంటి వాడు? హీఈస్ హోలీ. సో గాడ్ ఈస్ లైక్ లైట్. ఆయనలో ఏం లేదు? చీకటి లేదు. చీకటి అంటే డార్క్నెస్ దేనికి రిప్రజెంట్ చేస్తామంటే సిన్ కి. సో సిన్ అంటే డార్క్నెస్ తో కంపేర్ చేసి లైట్ ని మనము దేంతో? హోలీనెస్ తో కంపేర్. సో గాడ్ ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. ఆయనలో ఏం లేదు? పాపం లేదు. సో అందుకనే గాడ్ లో ఏముంది? గాడ్ వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రము కూడా లేదు అని బైబిల్ చెప్తుంది కదా. యేసయ్య ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. సో హీఈస్ హోలీ. ఫస్ట్ పాయింట్ ఏంటి? హీఈస్ హోలీ. నెక్స్ట్ ఉన్నప్పుడే మనం మన పనులు చేసుకోవడానికి మనకి అన్ని ఏ వేలో వెళ్ళాలి ఏంటి అనేది లైట్ మనకి కనిపిస్తుంది. లైట్ ని మనకి యూజ్ అవుతుంది కదా. సో లైట్ లేకుండా మనము ఒక వేలో నడవాలంటే అక్కడ రాళ్ళు అవి ఇవి అన్ని అడ్డొస్తా ఉంటే కొన్నిసార్లు మనం పడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా. సో ఈ లైట్ అనేది మనకి ఏం చూపిస్తుంది? వే చూపిస్తుంది కదా. సో జాన్ 14:6 లో నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అంటాడు అవునా. సో ఐఎమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్ అంటాడు కదా. సో జీసస్ ఇస్ ద వే. ఎక్కడికి? యేసయ్య వే. కానీ ఎక్కడికి వెళ్ళడానికి వే? ఇప్పుడు మనము స్కూల్కి వెళ్ళాలంటే సమ్ వేని యూజ్ చేసుకొని స్కూల్కి వెళ్తాం కదా. సో అలానే యేసయ్య కూడా ఒక వే అంట. సో ఆ వే అనేది ఎక్కడికి తీసుకెళ్తే డెస్టినేషన్ అండి. ఆ వే డెస్టినేషన్ ఏంటి అంటే హెవెన్ కి తీసుకెళ్ళడానికి యేసయ్య యొక్క వే కదా. మనని హెవెన్ తీసుకెళ్లాలంటే మనము డైరెక్ట్ గా హెవెన్ కి వెళ్ళిపోవాలంటే మనకి ఏమంటే వస్తుంది? మన లైఫ్ లో మనము చేసిన సిన్స్ మనకి అడ్డొచ్చి మనం హెవెన్ కి వెళ్లకుండా ఆటంకపరుస్తాయి అన్నమాట. మనలో పాపం ఉంటే మనం హెవెన్ కి వెళ్ళగలమా? లేదు కదా. సో మనలో పాపం ఉంటుందంటే ఎవరు మనని యొక్క సిన్స్ నుంచి దూరం చేస్తారు? యేసయ్య. ఆయన రక్తం, ఆయన మన కొరకు సిలువలో రక్తం కార్చారు. ఆ బ్లడ్ ద్వారా మనము మన సిన్స్ అన్నిటిని ఆయన క్లెన్స్ చేసి అంటే కడిగేసి మనని ఒక హోలీ అంటే పరిశుద్ధులుగా మనను మార్చి మనము పరిశుద్ధంగా ఉంటేనే మనము హెవెన్ కి వెళ్ళగలుగుతాం. సో మనం హెవెన్ కి వెళ్ళాలంటే యేసయ్య మనకు ఒక వే. నెక్స్ట్ ఒక కొండ పైన ఒక హౌస్ ఉందనుకో, అది కింద ఉన్న ప్రతి వాళ్ళకి కూడా కనిపిస్తుంది కదా. అలాగే యేసయ్య ఏమంటున్నారు? ఎవరైతే ఇప్పుడు లైట్, మనము నార్మల్ గా లైట్స్ ఎక్కడ ఉంటాయి? కింద ఉండవు కదా, పైన ఉంటాయి. పై ప్లేస్ లో మనం పెడతాం. సో ఆ రూమ్ అంతటికి అది వెలిగిస్తుంది, అక్కడ ఉన్న మనుషులందరికీ అది వెలిగిస్తుంది. అదే విధంగా యేసయ్య ఒక ఎగ్జాంపుల్ గా అంటే ఒక అనేకులను తండ్రి దగ్గరికి తీసుకెళ్లే ఒక వేగా, అనేకులను సరైన మార్గాన్ని నడిపించే ఒక ఎగ్జాంపుల్ గా మన కొరకు ఈ యొక్క భూమి మీదకి వచ్చి ఎలా పరిశుద్ధుడిగా ఉండి అందరికి ఒక ఎగ్జాంపుల్ ని సెట్ చేసి వెళ్ళాడు అవునా కదా. సో మనము ఏ విధంగా నడుచుకోవాలి, మనం ఏ వేలో వెళ్ళాలి, ఎలా మనం జీవించాలి అనడానికి మనము వీళ్ళని మనము చూసి నేర్చుకునే కంటే ఏసీని మన ముందు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ లాగా పెట్టుకొని మనము ఏసీని అనుసరిస్తూ మనం నడిచినట్లయితే మనం ఖచ్చితంగా హెవెన్కి వెళ్తాం. ఏసీ ఎట్లా అంటే మనం చేసే ప్రతి పనిలో ప్రతి థింగ్ లో మనము ఫస్ట్ మన మైండ్ లోకి రావాల్సింది ఏసయ్య ఈ టైంలో ఏం చేస్తారు, నా ప్లేస్ లో ఏసయ్య ఉంటే ఏం చేస్తారు. సో అది మనం ప్రతి ఏ పని చేసినా మన మైండ్ లో ఫస్ట్ ఏమంటారు, నా ప్లేస్ లో ఏసయ్య ఉంటే ఏం చేస్తారు అని మనం ఏ పని చేసినా అలా ఆలోచిస్తూ చేసినప్పుడు కరెక్ట్ వేలో మనం చేయగలుగుతాం. ఎందుకంటే ఏసయ్య ఏది చేసినా తండ్రి చిత్త ప్రకారం చేస్తాడు. మనం కూడా ఏసయ్య చెప్పినట్టుగా ఆయన ఏ మాటలైతే మనతో చెప్పాడో, ఏ వేలో మనం నడవమన్నాడో ఆ వేలో మనం నడుస్తూ ఉండాలి. అనేకులను పరలోకానికి తీసుకెళ్లే ఒక హోప్ కదా. సో ఇప్పుడు మనము ఈ వరల్డ్ అంతా కూడా పాపం చేస్తూ నశించిపోతా ఉంది, అంతా కూడా నరకానికి వెళ్ళిపోయే ఆ స్టేజ్ లో ఉన్నప్పుడు యేసయ్య పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి ఏం చేశాడు, మన కొరకు ఒక
ఒక మంచి హోప్ గా ఉన్నాడు. ఏంటంటే ఈ వరల్డ్ మొత్తం నశించిపోకుండా పరలోకానికి వెళ్ళడానికి ఆయన ఒక ఎగ్జాంపుల్ గా ఉన్నాడు కదా. సో ఒక లైట్ గా ఉన్నాడు. అంటే ఒక లైట్ ఎట్లాగా అందరిని అట్రాక్ట్ చేస్తుందో, అందరూ ఆ లైట్ ఉన్న ప్లేస్ లో ఏ విధంగా అయితే కంప్లీట్ గా కరెక్ట్ వేలో నడవగలుగుతారో, అట్లా ఈ యొక్క లైట్ ఏ విధంగా హెల్ప్ అవుతుందో ఏసీ అట్లా భూమి మీదకి వచ్చి అనేకులకు, అంటే ఇక్కడ వరల్డ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి హెల్ప్, ఎవరెవరైతే ఏసీ గురించి తెలుసుకుంటారో, ఎవరెవరైతే ఏసీని నమ్ముకుంటారో వాళ్ళందరూ కూడా కరెక్ట్ వేలో నడవడానికి ఏసీ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా ఉన్నాడు. అందుకని ఏసీ ఏమన్నాడు, ఐ ఆమ్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్. సో ఆయన లైట్ కదా. సో మనం అందరం ఎవరం ఏసీ పిల్లలం కదా. మనం అందరం కూడా ఎలా ఉండాలి, ఒక ఎగ్జాంపుల్ లాగా ఉండాలి, ఒక లైట్ లాగా ఉండాలి. లోకాన్ని ఇక్కడ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఒక ఎగ్జాంపుల్ కూడా మనం పోలిగా ఉండాలి. ఏసియాలో అంట, దేవుడిలో అంట ఏముందంట, వెలుగే ఉంది, చీకటి ఎంత మాత్రమే కూడా లేదు. సో మనలో కూడా ఒకవేళ మనలో ఉన్న చిన్న చిన్న తప్పులు, చిన్న చిన్న లోపాలు, చిన్న చిన్న ఏవేవైతే మిస్టేక్స్ మనం చేసినామో అవన్నీ మనం కరెక్ట్ చేసుకోవాలి. అవన్నీ కూడా మనకి ఒక నెగిటివ్ గా మనని ఏసీ మార్గంలో నుంచి తప్పించే విధంగా అవి ఉంటాయి. కాబట్టి అవన్నిటిని మనము కరెక్ట్ చేసుకుంటా ఉండాలి. ఎప్పటికప్పుడు ఏసీ అనేది మనం క్షమాపణ అడుగుతా ఉండాలి. మన లోపల ఏ మాత్రం కూడా డార్క్నెస్ ఉంది. ఎందుకంటే మనం ఎవరి పిల్లలం, ఏసీ పిల్లలం. ఏసీ ఏ విధంగా అయితే వెలుగుగా హోలీగా ఉన్నాడో మనం కూడా అన్ని విషయాల్లో కూడా ఎలా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఏసీ ఏ విధంగా నడిచారు, ఏ మార్గంలో ఏవి అయితే మనకి చూపించారు, ఏ వేలో మనం వెళ్ళమన్నాడు ఆ వేలో మనం వెళ్ళాలి. సత్యము, నీతి, ఇవన్నీ కూడా ఈ యొక్క లైట్ యొక్క ఏంటివి ఫ్రూట్స్ అన్నమాట. సో ఇలా లైట్ యొక్క క్వాలిటీస్ అవి. సో అలా నువ్వు లైట్ అయినప్పుడు నీలో ఏముండాలి, లైట్ కున్న క్వాలిటీస్ నీలో ఉండాలి. ఏసీ క్వాలిటీస్ ని మనం కలిగి ఉండాలి. ఏసీ ఏ విధంగా అయితే జీవించాలో అలా జీవించాలి. ఈ మాట ఏసీ మనం 2 times చెప్పాడు. ఒక గుడ్డి వ్యక్తి అక్కడ కూర్చుని అడుక్కుంటూ ఉన్నప్పుడు కూడా శిష్యులు అడుగుతారు, ఏసయ్య ఈ యొక్క వ్యక్తి ఎందుకు గుడ్డివాడిగా ఉన్నాడు, వాళ్ళ పేరెంట్స్ పాపం చేసినందుక, లేకపోతే ఇతను పాపం చేసినందుక అంటే, అప్పుడు ఏసయ్య అంటే లేదు, అతను ఆ దేవుడికి మహిమ కలిగడానికి అతను ఆ విధంగా ఉన్నాడు అని చెప్పి మట్టి తీసుకొని దాన్ని అతని యొక్క కళ్ళకి రాసి అతని కళ్ళు కడుక్కోమన్నప్పుడు అతని కళ్ళు తెరవబడ్డాయి. దాని ద్వారా ఎవరికి మహిమ కలిగింది, దేవుడికి మహిమ కలిగింది. అప్పుడు అంటాడు ఏసయ్య, నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను. సో అలా ఏసయ్య 2 times బైబిల్ ఏం చెప్తున్నాడు, నేను ఈ లోకానికి వెలిగాను. ఐఎమ్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్, ఐఎమ్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్, యు ఆర్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్. అలా మనం కూడా ఏంటి, లోకానికి వెలిగారు. మీ యొక్క పనుల చేత దేవుడికి మహిమ కలిగే విధంగా మీ వెలుగును ప్రకాశింపనింటే, మీ లైట్ ని ఇంకా అది షైన్ అవ్వాలి, ఇంకా అది ప్రకాశించాలి. అంటే మీ యొక్క పనులు, మీ యొక్క మంచి పనులు, సత్క్రియలు ఏవైతే ఉంటాయో ఆ సత్క్రియల ద్వారా ఎవరికి, గాడ్ కి మహిమ కలిగే విధంగా మీరు మీ యొక్క వెలుగును ప్రకాశించాలి. అంటే మీ పనుల ద్వారా కూడా మీరు దేవుని ఏసీని ఎవరైతే వెంబడిస్తారో వాళ్ళకి ఏంటంటే జీవపు వెలుగు, అంటే లైట్ ఆఫ్ లైఫ్ ఉంటుంది. అంటే లైట్ ఆఫ్ లైఫ్ ని కలిగి వాళ్ళు జీవిస్తారు. నుంచి మనము ఒక లైట్ లాగా జీవించాలి. ఇప్పుడు నార్మల్ గా సీస్ లో బోట్స్ నడుస్తున్నప్పుడు ఒక లైట్ హౌస్ ఉంటుంది కదా, అండ్ వాళ్ళకి ఒక వే చూపించడానికి లేదా వాళ్ళకి ఒక డెస్టినేషన్ చూపించడానికి ఒక లైట్ హౌస్ హైయెస్ట్ ప్లేస్ లో ఏ విధంగా ఉంటుంది, దాన్ని చూసుకొని వీళ్ళు బోట్స్ నడుపుతారు. అదే విధంగా మనం కూడా అనేకులకు ఒక ఎగ్జాంపుల్ గా వాళ్ళకి కరెక్ట్ వేలో నడిపించే విధంగా మన లైఫ్ ని చూసి, మన యొక్క క్యారెక్టర్, మన యొక్క పనులు మనం జీవించే యొక్క జీవితం ఏమంటాడు, మీరు మీ యొక్క పనుల చేత దేవుడికి మహిమ కలిగే విధంగా మీ వెలుగును ప్రకాశింపనిరా. ఏసే ఏ విధంగా లోకానికి ఒక లైట్ గా, ఒక ఎగ్జాంపుల్ గా, ఒక హోలీ పర్సన్ గా, ఒక వేగా ఎలా అయితే ఉన్నాడో పరలోకానికి మనం తీసుకెళ్లడానికి, అనేకులను పరలోకానికి చేర్చే విధంగా ఏ విధంగా అయితే ఉన్నాడో, మనం వేరే వాళ్ళని కరెక్ట్ వేలో నడిపించే వాడిగా ఉన్నామా, మనని బట్టి ఎవరైనా కరెక్ట్ అవుతున్నారా, మనని బట్టి ఎవరైనా ఏసీని తెలుసుకుంటున్నారా, మన యాక్షన్స్, మన థింగ్స్, మన పనులు, మనం చేసే పనులు, మన యొక్క క్యారెక్టర్ ని బట్టి వేరే వాళ్ళు ఏసీ అని తెలుసుకుంటారు. అండ్ మీరు అనేకులకు, ఫస్ట్ మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ లో మీరు ఒక మంచి బ్లెస్సింగ్ గా ఉండాలి, ఒక ఎగ్జాంపుల్ గా ఉండాలి. అనేకులు మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి, ఆ విధంగా మీరు ఉండాలి. అలా ఉండాలంటే మన వల్ల కష్టమే, కానీ ఏసీని మనము హెల్ప్ చేయమని అడిగినప్పుడు ఖచ్చితంగా ఏసీ మనకి హెల్ప్ చేసి మంచి అనేకులకు ఒక ఉపయోగకరమైన ఒక వెజల్ గా మార్చగల దేవుడు. కాబట్టి మనము అడగాలి, ఏసీయా నేను అనేకులకు ఒక యూస్ఫుల్ వెజల్ గా నేను ఉండాలి. యూజ్లెస్ వెజల్స్ అన్ని, బ్రోకెన్ వెజల్స్ అని ఎట్లా తీసి ఒక మూలను పడేస్తారు, అలా కాదు, మనం ఒక అనేకులకు ఒక యూస్ఫుల్ వెజల్ గా నేను ఉండాలి. అందరి కళ్ళు మూసుకొని ప్రారంభిస్తాం.
స్తోత్రమైన పరిశుద్ధాత్మలో తండ్రి దేవ యేసునానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. తండ్రి ఈ దినం ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. యొక్క సమయం ముందు ప్రభా నీ గురించి నేను ఒక వాక్యాన్ని ధ్యానించుకుంటున్న గురించి ప్రభా మీరు లోకానికి ఏ విధంగా అయితే వెలిగే ఉన్నారు, మీ లోకంలో తండ్రి ప్రభ జీవించినప్పటికీ ఏ విధమైన ప్రభ పాపం ఏ విధమైన చీకటి మీలో లేకుండా ఏ విధంగా అయితే జీవించగలిగారు ఆ విధంగా మేము కూడా పాపము లేకుండా జీవించే కృప నాకు మాకు అనుగ్రహించి నడిపించండి. ప్రతి ఒక్క అడ్డులు ఆటంకాలన్నీ కొట్టివేయండి ప్రభా. ఇప్పటి వరకు మీరు సహాయం చేసిన రీతిని అనేకులకు ఉపయోగకరమైన ఒక మంచి పాత్రలుగా అనేకులను ప్రభని తట్టు చెప్పి ఒకసారి మా జీవితాలు మా ప్రవర్తన ద్వారా నేను నడిపి ఈ సన్నిధికి నడిపించి అనేకులను తట్టు నడిపించి అట్టి విధమైన సాధనకు నిలిపి నడిపించమని అడుగుతున్నాను దేవా. ఎవరైతే వారి తప్పులు ప్రభాలను సరిగ్గా ఒప్పుకుంటున్నారో వారిని క్షమించండి ప్రభా. మమ్మల్ని క్షమించండి దేవా. ఇప్పటి వరకు ప్రభా మేము తండ్రి ప్రభా మా ఇష్టానుసారంగా జీవించాం, కానీ ఇప్పటి నుంచి అలా కాకుండా ప్రభా అనేక ఒక ఎగ్జాంపుల్ లైట్ గా మేము జీవించే కృప నాకు మాకు అనుగ్రహించండి నడిపించండి. ఈ యొక్క మంచి సమయాన్ని మాకు అనుగ్రహించండి. మీకే వందనాలు చెల్లించుకుంటూ ఈ ప్రార్థన ఇస్తున్నాం పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఓకే పిల్లలు, స్టోరీ వినేశారు కదా. సో స్టోరీలో అక్క ఏం చెప్పారు, జీసస్ ఈజ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పారు కదా. సో ఏసే ఎలా అయితే లైట్ ఉన్నారో మనం కూడా లైట్ ఉండాలని అక్క చెప్పారు కదా. ఉందామా మరి వరల్డ్ కి లైట్ గా? ఓకేనా పిల్లలు? ఓకే పిల్లలు, నవ్ ఇట్స్ క్వశ్చన్ ఆర్. సో క్వశ్చన్ ఆర్కి వచ్చేసాం కదా. సో మన ఏ నంబర్కి పంపించాలో మీకు తెలుసు కదా. ఒకవేళ తెలియకపోతుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, ఆ నంబర్కి పంపించేసేయండి. అండ్ మీరు ఆడియో మెసేజెస్ టైపింగ్ చేయడం రాకపోతే ఆడియో మెసేజెస్ కూడా మీరు పంపించవచ్చు. అండ్ ఫాస్ట్గా కరెక్ట్గా పంపించిన వాళ్ళకి, ఫస్ట్గా పంపించిన వాళ్ళకే గిఫ్ట్ ఉంది, తెలుసు కదా పిల్లలు. సో రెడీయా మరి? ఓకే, నేను ఇప్పుడు అడిగేస్తున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్, జీసస్ ఈజ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అని బైబిల్లో ఎన్ని టైమ్స్ ఉంది? ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అని బైబిల్లో ఎన్ని టైమ్స్ ఉంది? స్టోరీలో అక్క చెప్పారు కదా ఎన్ని టైమ్స్ ఉందో. ఓకే, నా సెకండ్ క్వశ్చన్. సో సెకండ్ క్వశ్చన్, లైట్ని స్టోరీలో త్రీ వాటితోని కంపేర్ చేశారు, పోల్చారు. సో లైట్ సిగ్నిఫైస్ 3 things from the story. What are they? And final question, third question, లైట్ హౌస్ ఎక్కడ ఉంటుంది? లైట్ హౌస్ ఎక్కడ ఉంటుంది? ఓకే, సో అయిపోయినాయి కదా. ఫాస్ట్గా పంపించేసేయండి. అండ్ కరెక్ట్ ఆన్సర్స్ పంపించడానికి ట్రై చేయండి, అండ్ కరెక్ట్ నంబర్కి పంపించడానికి చూడండి. ఓకేనా? ఓకే పిల్లలు, ఇప్పుడు మనం సాంగ్ నేర్చుకుందామా? సో మీ అందరికి వచ్చే ఉంటుంది సాంగ్. ఒకవేళ రాకపోతుంటే అక్క వాళ్ళు నేర్పిస్తారు, నేర్చుకుందాం. ఓకేనా? ఆనందం 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 నా హృదయ
హాయ్ పిల్లలు, నవ్ ఇట్స్ యాక్టివిటీ టైం. ఈరోజు మనం కొత్త యాక్టివిటీ నేర్చుకుందాం. యాక్టివిటీ నేర్చుకోబోయే ముందు లాస్ట్ వీక్ మీరు నాకు చేసి పంపించిన యాక్టివిటీస్ చూద్దాం. అండ్ ఎవరిదైతే బెస్ట్గా ఉంటుందో వాళ్ళ వీడియో కూడా చూసేద్దాం. కీర్తనలు 67:1-7. భూమి మీద నీ మార్గం తెలియబడినట్లును అన్ని జనంలోని రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మల్ని కరుణించి మమ్మల్ని ఆశీర్వదించిన గాక. ఆయన తన ముఖ కాంతి మా మీద ప్రకాశింపజేయను గాక. దేవ, ప్రజలు నిన్ను స్తుతించుదురు గాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురు గాక. న్యాయం బట్టి నువ్వు తీర్పు తీర్చేదవు, భూమి మీద ఉన్న జనములను ఏలగలవు. జనములు సంతోషించి ఉత్సాహధ్వని చేదురుగాక. దేవ, ప్రజలను స్తుతించుదురుగాక, ప్రజలందరినీ స్తుతించుదురుగాక. అప్పుడు భూమి దాని ఫలములు ఇచ్చును. దేవుడు మా దేవుడు మమ్మల్ని కరుణించును, దేవుడు మమ్మల్ని దీవించును. బుదిగంధ నివాసులందరూ ఆయన యందు భయభక్తిని నిలుపుదురు. చూసారు కదా పిల్లలు, ఎవరైతే బెస్ట్గా చేస్తారో వాళ్ళని మా వీడియోలో ఇంక్లూడ్ చేసుకున్నాం. మీరు కూడా మా వీడియోలో ఇంక్లూడ్ కావాలని అనుకుంటే నేను ఇప్పుడు చెప్పే యాక్టివిటీని మీరు నాకు నెక్స్ట్ వీక్ ట్యూస్డే కల్లా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. అండ్ ఎవరిదైతే బెస్ట్గా ఉంటుందో వాళ్ళకి నేను కాల్ చేసి వాళ్ళని మా వీడియోలో ఇంక్లూడ్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ఈరోజు యాక్టివిటీ చూసేద్దాం. బ్లూ స్కెచ్, ఎల్లో, ఆరెంజ్, మీకు ఇష్టమైన కలర్, స్కేల్ అండ్ ఏంది సీజర్స్ అండ్ ఒక వైట్ కలర్ పేపర్ తీసుకోండి. ఇప్పుడు మనం క్రాఫ్ట్ చేద్దాం. ఇప్పుడు విత్ ద హెల్ప్ ఆఫ్ స్కేల్ అండ్ పెన్సిల్ వైట్ పేపర్ మీద మనం ఒక క్యాండిల్ డ్రా చేసుకుందాం. దీనికి ఇప్పుడు మనం కలర్స్ వేసుకుందాం. కలర్స్ వేసుకున్న తర్వాత మనకి ఇలా కనిపిస్తుంది. దాన్ని మనం ఇట్లా కట్ చేసుకొని అండ్ దాన్ని మనం వాల్కి హ్యాంగ్ చేసుకుందాం, లేకపోతే ఎక్కడన్నా స్టిక్ చేసుకుందాం. చూసారు కదా పిల్లలు, నచ్చిందా మీ అందరికీ? ఈరోజు మనం స్టోరీలో నేర్చుకున్నట్లు ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అని ఏసే చెప్పారు కదా, అట్లనే మనం కూడా లోకానికి వెలుగై ఉందాం. ఇది చూసినప్పుడల్లా మనం లైట్ ఆఫ్ ద వరల్డ్ అని గుర్తు చేసుకుందాం. అండ్ నెక్స్ట్ వీక్ ఇంకో క్రాఫ్ట్ నేర్చుకుందాం. ఓకే, బాయ్. ఓకే పిల్లలు, చూసేసారు కదా క్రాఫ్ట్లో మీరు ఈరోజు ఏం చేశారు? అక్క ఏం చేశారు? క్రాఫ్ట్లో క్యాండిల్ చేశారు కదా. సో అక్కడ ఏం రాసుకున్నారు మీరు? జీసస్ ఇస్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అని రాసుకున్నారు కదా. అండ్ అట్ సేమ్ టైం మనం కూడా యేసయ్య ఎలా అయితే లైట్ ఉన్నారో మనం కూడా లైట్గా ఉన్నాం కదా. సో ఇది మీ వాల్లో మీరు హ్యాంగ్ చేసుకోండి. ఎప్పుడు దీన్ని చూసినా మీరు ఏది గుర్తు రావాలి? నేను ఈ లోకానికి లైట్ అని గుర్తు రావాలి. అండ్ యేసయ్య ఎలా అయితే ఎగ్జాంపుల్గా ఉన్నారు, ఇందాక స్టోరీలో విన్నాం కదా, యేసయ్య ఎలా అయితే ఎగ్జాంపులర్గా ఉన్నారో మనం కూడా అలా ఎగ్జాంపుల్గా ఒక మంచి లైఫ్ ఈ లోకంలో లీడ్ చేయాలి. అందరినీ హెవెన్కి తీసుకెళ్ళాలి. యేసయ్య మనల్ని హెవెన్కి తీసుకెళ్తున్నారు కదా. సో మనం కూడా అందరినీ హెవెన్కి తీసుకెళ్ళాలి కదా పిల్లలు. ఓకే.
ఓకే. సో ఎవ్రీ టైం ఈ టైంలో మనం ఏం నేర్చుకుంటాం ఈ సెషన్లో? అక్క మనకి ఏదో ఒకటి నేర్పిస్తారు కదా. సో ఈరోజు అక్క మనకి ఏం నేర్పిస్తారో చూద్దామా? చూసి నేర్చేసుకుందాం. ఓకే. హాయ్ పిల్లలు, నేను మళ్ళీ వచ్చేసాను. ఈరోజు మనం ఏం నేర్చుకుందామంటే న్యాయాధిపతుల నేమ్స్ నేర్చుకుందాం. మీ అందరికీ తెలుసు కదా జడ్జెస్ నేమ్ ఇన్ తెలుగులో ఈరోజు మనం నేర్చుకుందాం. ఒక సాంగ్ లాగా నేర్పిస్తాను విత్ యాక్షన్స్. అందరం ఒకసారి లేచి నిల్చుందామా? ఓకే. నేను ఒక లైన్ పాడతాను, దాని తర్వాత మీరు నాతో కలిసి పాడండి. ఓకే. న్యాయాధిపతులు వీరే పేర్లు తెలుసుకుందాం. ఆయా న్యాయాధిపతుల కార్యాలు తెలుసుకుందాం. ఆయా న్యాయాధిపతుల కార్యాలు తెలుసుకుందాం. ఈ 2 లైన్స్ ఒకసారి మనం కలిసి పాడుకుందామా? ఓకే. న్యాయాధిపతులు వీరే పేర్లు తెలుసుకుందాం. ఆయా న్యాయాధిపతుల కార్యాలు తెలుసుకుందాం. ఇప్పుడు మనం నేమ్స్ నేర్చుకుందాం. ఓకే. ఒత్నీయేలు అరమ్న రాజును చంపి జయించాడు. ఏహూదు ఎగ్లోనును హతము చేసినాడు. ఒత్నీయేలు అరమ్న రాజును చంపి జయించాడు. ఏహూదు ఎగ్లోనును హతము చేసినాడు. శంగరు లేచి మోయాబీలను అణచివేసినాడు. దెబోర ప్రవక్త కానాను రాజును సంహరింపచేసే. శంగరు లేచి మోయాబీలను అణచివేసినాడు. దెబోర ప్రవక్త కానాను రాజును సంహరింపచేసే. వచ్చిందా పిల్లలు మీ అందరికీ? ఒకసారి మనం ఈ 4 నేమ్స్ని మొత్తం కలిపి పాడుకుందామా ఫస్ట్ నుంచి? ఓకే. మీరు నాతో కలిసి ఇప్పుడు పాడండి విత్ యాక్షన్స్. నేను చేస్తాను, మీరు నాతో కూడా చేయండి. ఓకే. న్యాయాధిపతులు వీరే పేర్లు తెలుసుకుందాం. ఆయా న్యాయాధిపతుల కార్యాలు తెలుసుకుందాం. న్యాయాధిపతులు వీరే పేర్లు తెలుసుకుందాం. ఆయా న్యాయాధిపతుల కార్యాలు తెలుసుకుందాం. ఒత్నీయేలు అరమ్న రాజును చంపి జయించాడు. ఏహూదు ఎగ్లోనును హతము చేసినాడు. ఒత్నీయేలు అరమ్న రాజును చంపి జయించాడు. ఏహూదు ఎగ్లోనును హతము చేసినాడు. శంగరు లేచి మోయాబీలను అణచివేసినాడు. దెబోర ప్రవక్త కానాను రాజును సంహరింపచేసే. శంగరు లేచి మోయాబీలను అణచివేసినాడు. దెబోర ప్రవక్త కానాను రాజును సంహరింపచేసే. న్యాయాధిపతులు వీరే పేర్లు తెలుసుకుందాం. ఆయా న్యాయాధిపతుల కార్యాలు తెలుసుకుందాం. న్యాయాధిపతులు వీరే పేర్లు తెలుసుకుందాం. ఆయా న్యాయాధిపతుల కార్యాలు తెలుసుకుందాం.
ఓకే పిల్లలు, వచ్చినాయి మీ అందరికీ 4 జడ్జెస్ నేమ్స్. అండ్ నెక్స్ట్ వీక్ ఇంకా కొన్ని నేర్చుకుందాం. ఈరోజు కొన్ని నేర్చుకున్నాం కదా, నెక్స్ట్ వీక్ కూడా నేర్చుకుందాం. ఈ సాంగ్ని వింటూ ఉండండి, మీకు ఈ నేమ్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ వీక్ ఇంకా కొన్ని నేమ్స్ నేర్చుకుందాం. ఓకే, బాయ్. నేర్పించారు అక్క, న్యాయాధిపతుల పేర్లు నేర్పించారు కదా. సో విత్ యాక్షన్స్ నేర్పించారు, ఈజీగా ఉంది కదా. సో నేర్చేసుకుందాము. బుక్ ఇది ఎక్కడ ఉంటుంది, ఈ జడ్జెస్ ఈ పేర్లు ఎక్కడ ఉంటాయి తెలుసు కదా మీకు. బైబిల్లో బుక్ ఆఫ్ జడ్జెస్లో ఉంటాయి కదా, న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటాయి. ఓకే పిల్లలు, ఇక్కడ ఈ జడ్జెస్ పేర్లు విత్ రెఫరెన్స్ ఈ సెషన్ అయిపోయిన తర్వాత మీకు ఒక డిస్ప్లే చేయబడుతుంది, మీరు అక్కడ రెఫర్ చేసుకోవచ్చు. ఓకేనా పిల్లలు? ఓకే పిల్లలు, ఇప్పుడు ఎవ్రీ టైమ్ ఈ సెషన్లో మనకు కావాల్సింది మనం ఈ సెషన్లో నేర్చుకుంటాం కదా. మన విన్న స్టోరీని మనం లైఫ్లోకి ఎట్లా అప్లై చేసుకోవాలో నేర్చుకుంటాం కదా. సో ఈరోజు కూడా మనం నేర్చుకుందాం, కొన్ని వీడియోస్ చూసి మనం నేర్చేసుకుందాము.
అండ్ మనం ఈ లోకంకి ఏమై ఉన్నామని గుర్తుపెట్టుకుందాము, లైట్ అయి ఉన్నామని గుర్తుపెట్టుకుందాం. మనలో డార్క్నెస్ ఎంతవరకు అసలు ఎంత మాత్రం ఉండకూడదని అక్క చెప్పారు కదా ఇందాక. సో మనలో ఏం డార్క్నెస్ లేకుండా, మనలో ఏం సిన్ లేకుండా మనం జీవించడానికి ఏసే హెల్ప్ అడుగుదాం. ఏసే మనకి హెల్ప్ చేస్తారు అండ్ మనం ఈ లోకంలో లైట్ లాగా ఉందాం. ఓకేనా పిల్లలు? ఓకే పిల్లలు, సో ఈరోజు మనము కొత్త కొత్త పాటలు, కొత్త కొత్త స్టోరీస్, క్రాఫ్ట్ యాక్టివిటీస్ అన్నీ నేర్చుకున్నాం కదా. ఓకే పిల్లలు, మనం ఈరోజు కొత్త కొత్త పాటలు, కొత్త కొత్త స్టోరీస్, క్రాఫ్ట్స్, ఇంకా జడ్జెస్ నేమ్స్ అన్నీ నేర్చుకున్నాం కదా పిల్లలు. సో ఏసై మనకి దయచేశారు కదా. అండ్ స్టోరీలో మనం ఏం నేర్చుకున్నామో, నేను ఈ లోకానికి వెలుగై ఉన్నానని నేర్చుకున్నాం కదా. సో ఏసయ్య నన్ను ఒక వెలుగుగా ఉంచు, నన్ను ఒక లైట్గా ఉంచు అని ఏసైని అడుగుదామా? మరి అందరం స్ట్రైట్ నీల్ డౌన్, జాయిన్ యువర్ హ్యాండ్స్, క్లోజ్ యువర్ ఐస్. అందరం ఏసైని అడుగుదాం, ఏసయ్య నన్ను ఈ లోకంలో నన్ను లైట్గా ఉంచేసయ్యా అని అడుగుదాం. హల్లెలూయా, స్తోత్రం ప్రభా, నీకు వందనాలు చెల్లించుకున్నాను తండ్రి. ప్రభా, ఇంతవరకు నాయన సండే స్కూల్ అంతట్లో మీరు మాకు తోడై ఉండి నడిపించిన యేసయ్యా నీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. యేసయ్యా ప్రభా, మేము నాయన ప్రతి ఒక్క దాంట్లో ప్రభా మీరు మాకు నాయన తోడై ఉండి మీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు నీకు వందనాలు చెల్లించుకున్నానయ్యా. స్టోరీలో ప్రభా మేము లైట్గా ఉండాలని మేము నేర్చుకున్నాం యేసయ్యా. ఈ లోకానికి వెలుగుగా మేము ఉండగలగడానికి మాకు సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను యేసయ్యా. మీరు ఎలా అయితే వెలుగుగా ఉన్నారో మేమందరం నాయన అయ్యా నేను వెలుగుగా ఉండగలుగుటకు నాయన మీరే పనులైతే చేశారో ప్రభా మేము కూడా అలా జీవించగలగడానికి మాకు సహాయం చేయండి ప్రభా. యేసయ్యా మీరే నీ కృపను చూపించండి. అదేవిధంగా ప్రభా దీంట్లో జాయిన్ అవుతున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. నాయన ఇంకా వాళ్ళ కుటుంబాలు కూడా ఆశీర్వదింపబడగలుగుటకు సహాయం చేయండి నాయన. ఎవరికైతే రక్షణ లేదో వాళ్ళందరికీ రక్షణ దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన ఇంకా నిశ్చితమైతే ఈ వర్చువల్ సండేస్ని నానాటికి ఫ్లరిష్ చేయండి ప్రభా. నాయన ఎవరికి రీచ్ అవ్వాలో అది వాళ్ళకి రీచ్ అయ్యి ప్రభా వాళ్ళలో రక్షణ కార్యాలు జరగగలుగుటకు నీ కృపను దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమంతయు ప్రభా, ఈ వారం అంతయు నీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. నీ చిత్తమైతే వచ్చే వారం మేమందరం చేరి ప్రభా నీ నామాన్ని మహిమపరచగలుగుటకు సహాయం చేస్తున్నాం. నీకు స్తోత్రం చెల్లించుకుంటూ యేసునామం నడుచున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, అందరం చెప్దామా పిల్లలు? ఆమేన్. సో నెక్స్ట్ వీక్ మనము మళ్ళీ ఇదే టైంకి కలుద్దాము. అంటిల్ దెన్ బాయ్.